ఆకాశమంత అభిమానం దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి. చలనచిత్రంలో సూపర్ స్టార్ గా చరిత్ర పుటలోకి ఎదిగిన దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతిని శనివారం కృష్ణ అభిమాన సంఘం మహేష్ బాబు అభిమాన సంఘం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా కృష్ణ జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కృష్ణ జయంతిని పురస్కరించుకొని పాలమూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుండి, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చి తమ అభిమానాన్ని అభిమానులు చాటుకున్నారు. జోహార్ కృష్ణ, జోహార్ కృష్ణ, జోహార్ కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జోహార్ సూపర్ స్టార్, 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 సూపర్ స్టార్ అమర్ హై, సూపర్ స్టార్ అమర్ హై, సూపర్ స్టార్ అమర్ హై, జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జోహార్ సూపర్ స్టార్, జోహార్ సూపర్ స్టార్, జై మహేష్ బాబు, జై మహేష్ బాబు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యుల వారికి, పార్లమెంట్ సభ్యురాలు అరుణమ్మ గారికి, మాకు సహకరించి కృష్ణ విగ్రహాన్ని స్థాపించడానికి అన్ని విధాలా సహకరించిన అభిమాన సంఘం నాయకులకు, పట్టణ ప్రజలకు, మున్సిపల్ కమిషనర్ గారికి, అందరికీ రాజకీయ నాయకులకు, మా ఆనంద్ గౌడు, అమర్చంద్రరాజు అందరికీ సహకరించి మాకు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విగ్రహ ప్రతిష్టకు సహకరించిన మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించగల కారణాలు? కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఆయన మా అభిమాన నటుడు, ఒక పార్లమెంటేరియన్, ఉమ్మడి రాష్ట్రంలో ఒక సామాజిక సేవ చేసిన వాళ్ళు, ఎన్నో కుటుంబాలను పూజించినాడు. ఆయన కొడుకుడు ఇప్పుడు మహేష్ బాబు కూడా ఎన్నో వేల గుండె ఆపరేషన్లు చెప్పి చదువుకుంటాం. అందుకు మాకు అభిమానం కృష్ణ అంటే చిన్నప్పటి నుంచి కూడా. అట్లా అందరం కలిసి కృష్ణ అభిమానంగా ఆయన స్టాచ్యూ పెట్టుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. అనుమతి ఇచ్చిండ్రు, కమిషనర్ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, ఎంపీ గారు చెప్పారు, డిపార్ట్మెంట్ సహకరించింది పెట్టుకున్నాం. తర్వాత మధ్యలో ఎవరో ఇక మనలు ఉంటారు కదా తోటి వాళ్ళు, అట్లా ఏదో అదంతా మామూలే. అది మౌనార్ ఉమ్మడి ప్రజలకు మా యొక్క నమస్కారాలు. మేము ఈరోజు తలపెట్టిన కృష్ణ గారి విగ్రహావిష్కరణకు భారీ ఎత్తుననే ప్లాన్ చేసి సక్సెస్ అయినాము. కొంచెం మిస్గైడ్ వల్ల, కొన్ని కారణాల వల్ల అనుకోకుండా ఈరోజు వాస్తవానికి ఇద్దరు సూపర్ స్టార్స్, ఇప్పుడు సుధీర్ బాబు గారు, గల్లా అశోక్ గారు వచ్చేది ఉండే, ఈరోజు ఆవిష్కరించేది ఉండే. కొన్ని కారణాల వల్ల, కొన్ని రాంగ్ వైరల్ వల్ల వాళ్ళు పిఎల ద్వారా డిసప్పాయింట్ అయ్యి వారు రాలేకపోయినరు. అయినా కానీ మనకు ఆంధ్రప్రదేశ్ కానీ, రాయలసీమ నుంచి కానీ, కర్ణాటక నుంచి, నలుమూల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున అభిమానులు వచ్చి మహారాష్ట్ర ఈ విగ్రహాన్ని ఆవిష్కరణకు భారీగా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. మంచిగా ఈ విగ్రహావిష్కరణ జరుపుకున్నాము. ఇట్టి ఆవిష్కరణకు ఎలాంటి మాకు ఎవరి మీద చెడు అభిప్రాయాలు లేవు, ఎవరి మీద భేదాలు లేదు. మా విగ్రహావిష్కరణ మాకు మంచిగా జరిగిందని చెప్పి మేము కోరుకుంటున్నాం. రాబోయే కార్యక్రమాలు అంటే వాస్తవానికి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కృష్ణ గారిని గుర్తించింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కలమ ముద్దుబిడ్డ, ప్లస్ సమాజ సేవకారకుడు. రెండోది ఏంటంటే, ఇప్పుడున్న పొజిషన్లో ఈయన ఇంకోటి ఏంటంటే, అందరికీ తెలియని విషయం ఏంటంటే, వాస్తవానికి ఈయన కాంగ్రెస్ మాజీ ఎంపీ. ఈ కాంగ్రెస్ మాజీ ఎంపీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించాలి. దాంతోపాటు ఈయన సంఘ సేవలు చాలా కార్యక్రమాలు చేసిండు. ఎక్కడ తుఫాన్ వచ్చినా, ఎక్కడ వరదలు వచ్చినా ముందల ఉండి సాయం, ఇండస్ట్రీ పరంగా, హీరో పరంగా ఆయన సాయం చేస్తూ అభిమానులుగా మనం మేల్కొడుతూ మీకెంత వీలైతే అంత వసూలు చేసి ఇవ్వండి అని చెప్పి ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ వచ్చిండు. రెండోది, ఇప్పుడు ప్రాంతాల వారీగా విడగొట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. వాస్తవానికి ఆ రోజు కృష్ణ గారు ఆంధ్ర అయినా మద్రాసులో ఉండి మన హైదరాబాద్కి వచ్చి పద్మాల స్టూడియో కట్టడం వల్ల ఈరోజు ఒక సైడు హైదరాబాద్ అనేది పెరిగిపోయింది. ఒకప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇప్పుడున్న మణికొండ ఇవన్నీ అప్పుడు లేకుండే. ఈరోజు చూడండి, ఎక్కడ లక్షల పైన గజాల భూమి, అందరు హీరోలు ఆయన కట్టిన స్థలాలు చుట్టుముట్టే
హీరోలు స్టూడియోలు ఈరోజు కట్టుకొని అంత డెవలప్ అవ్వడానికి ఇట్లా కారణమైంది. కానీ ఎవరు చెడు ఉద్దేశం అంటే ఆంధ్ర కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంగ్రెస్ ఎంపీగా గుర్తించండి. కాంగ్రెస్ ఎంపీ స్థానం అంటే భారతదేశము ఒక ఉత్తమమైన స్థానము. ఈ ఎంపీ స్థానం ఉన్నప్పుడు భారతదేశంలో అతని విగ్రహావిష్కరణ ఎక్కడైనా జరుపుకోవచ్చు. రెండోది కృష్ణ గారికి మన మహబూబ్నగర్కు ఉన్న సంబంధం ఏంది అనేది ఇట్లా కొన్ని అడుగుతుండ్రు. వాస్తవానికి కృష్ణ గారు 1971లో నేను పనిచేసిన నర్తకి నటరాజ్ థియేటర్కు ఆయన నటరాజ్ ఓపెనింగ్ వచ్చిండు. నటరాజ్ థియేటర్ ఆ కాలం ఎన్పి సుబ్బారెడ్డి గారు అభిమాన నటుడు కృష్ణ. ఆయనకి ఇట్లా అగ్ని పరీక్షతో థియేటర్ ఓపెన్ అయ్యి నటరాజు నర్తకి థియేటర్ కంచుకావడంతో రిలీజ్ అయ్యి ఆయన అభిమానం అనేది చాటుకుంది. మహబూబ్నగర్కు అతనికి విడదీయని బంధం గిట్ల ఉంది. దాని ద్వారా ఇంకోటి అతని కొడుకు ఒకరు ప్రస్తావిస్తే మహేష్ బాబు ఇప్పుడు ఈరోజు ప్రాంతాల గురించి ఏ రోజు ఆలోచించలే. మన షాద్నగర్ దగ్గర సిద్ధాపూర్ గ్రామం అతను దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేసిండు. ఎన్నో గుండెల ఆపరేషన్ చేస్తుండు. రీసెంట్గా మన ఇంతకుముందు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కొల్లాపూర్, ఇప్పుడంటే నార్కర్నూలు జిల్లా అయింది. అప్పుడు ఒక బేబీకి హార్ట్ సర్జన్ రెండు హార్ట్ సర్జన్ చేపించిండు. కానీ మేము ఎంతసేపటికి కృష్ణ గారు ఒక అభిమానం పరంగా అనుకున్నాం, కానీ ఇన్ని విమర్శలు వస్తాయని అనుకోలేము. బట్ విమర్శలు వచ్చినాయని ఆయన ప్రాంతాలుగా విడదీయలేము. ఎంత విడదీసే ఈరోజు ప్రాంతాలుగా విడదీయవచ్చు, కానీ మా అభిమానం అయితే ఎవరు విడదీయలేరు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం సక్సెస్ చేసుకున్నాం. ఈ సక్సెస్ ఇట్లా కంటిన్యూ చేస్తూ వచ్చినందుకు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. కానీ అనుకోకుండా కొంచెం రాజకీయ ప్రకంపనలు జరగవచ్చు. సరే, వాళ్ళు ఇట్లా మా మిత్రులు తెలిసిన వాళ్ళే కాదు, వాళ్ళు రకరకాల. ఇప్పుడు వాస్తవానికి మా టైం బాగుండో లేకుంటే మేము అడిగిన సిచ్యువేషనో తెలియదు. అనుకోకుండా ఒకటి అనుకున్నాం, కార్యక్రమం అనుకున్నాక సరే ఒకసారి ఇది అనుమతులు ఎవరంటే కౌన్సిల్ లేదన్నారు. ఎమ్మెల్యే గారు కలవాలని మీ అటువంటి సజెషన్ ఇస్తే పోయినాము. ఎమ్మెల్యే గారు కలిస్తే సరే చూద్దామన్నారు. మళ్ళీ తర్వాత ఒకసారి పోతే మీరు స్థలం చూసుకురంటే చెప్తాన్నాడు. అయితే మాకు తెలియదు. గ్రీన్ బెల్ట్లో మేము చూసుకున్నాము. గ్రీన్ బెల్ట్ చూసుకున్నాక గ్రీన్ బెల్ట్ ఇప్పుడు వద్దులే, ఇబ్బంది అవుతుంది, కౌన్సిల్ అది లేదు కాబట్టి వేరే తాను ఇక్కడ చూసుకోండి అన్నాడు. తెలంగాణ చివరస్తే ఓకే, ఇది డిఓ ఆఫీస్ ఓకే అనుకున్నాక ఒకసారి కమిషనర్ కలవమన్నారు. కమిషనర్ కలిస్తే ఇమీడియట్లీ కమిషనర్ స్పందించి టౌన్ ప్లానింగ్ వల్ల వీటికి పంపడం జరిగింది. వీళ్ళు చూసి ఓకే చెప్పడం జరిగింది. రెండో విడతల కమిషనర్ గారు కృష్ణమోహన్ గారు వీడు వచ్చి ఫైనల్ చేసినాకనే నెక్స్ట్ డే మేము పూజ కార్యక్రమం చేసి దిమ్మ కట్టుకున్నాము. ఈ దిమ్మ అనేది ఈరోజు నిన్న కట్టుకుందండి కాదు. ఈ మధ్యలో వర్షాలు పడ్డందుకు మినిమం 15 రోజులు పట్టింది మనకు. సరే, ఈ 15 రోజులలో జరిగింది ఏమన్నా తెలియదు. నిన్న సడన్గా వచ్చి ఏదో కోర్ట్ ఆర్డర్ అని చెప్పి కూల్చాలని చెప్పి ఏదో తీసేయాలని చెప్పి పెట్టొద్దని అనుకున్నారు. మాకు కొంచెం దాని మీద అవగాహన లేక కొంచెం డిసప్పాయింట్ అయింది వాస్తవమే. అనుకోని కారణాల్లో మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారితో కలిసి చేస్తే సరే అది జరిగింది ఏం చేసుకోండి, ఇక మీరు ఎట్లా చేస్తారంటే సార్ వాస్తవానికి సరే ఈ విగ్రహావిష్కరణ జరిగిందేమో అది పక్కకి పెడదాం సార్. ఈరోజు కృష్ణ గారి బర్త్డే May 31 వరకు మేము మినిమం 1000 మందికి అన్నదానం చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాము. దానికి ఇట్లా ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నాం. ఒక అన్నదానంకు చేసుకుంటాం సార్, మీ కోఆపరేషన్ అంటే అరే అన్నదానం చేసుకుంటే ఎవరన్నా వద్దంటారా, డూ ఇట్ చేసుకోపోండి మీ అన్నదాన కార్యక్రమం అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం అవతల స్టార్ట్ చేస్తున్నాము. నలుమూలల నుంచి వచ్చిన అభిమానులకు అందరికీ మేము చెప్పలేకపోయినాం కాబట్టి కొంతమంది వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ దండ చేయొచ్చు, అది చేయొచ్చు. అనుకోకుండా కారణాల మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మహబూబ్నగర్ మాజీ చైర్మన్ ఆనంద్ గారు మరీ ప్రత్యేకత ఫస్ట్ వచ్చి ఆయననే తొలిదండ వేసిండు. తర్వాత అమర్ కానీ కిషన్మోహన్ కానీ మళ్ళీ మీడియా ప్రతినిధులు కానీ వచ్చిన పెద్దలు అందరికీ పేరున వివిధ రకాల నుంచి వచ్చిన అభిమానులందరికీ వందనం, పాదాభివందనం. జోహార్ సూపర్ స్టార్, జై కృష్ణ. నమస్కారము. ఈరోజు మే 31 స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానుల ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. మా సోదరులు కొంత ఇబ్బంది చేసే ప్రయత్నం చేశారు మమ్మల్ని. కాకపోతే నేను ఒకటే చెప్తున్నా, కళాకారునికి హద్దులు ఉండవు. దయచేసి గమనించండి, గుర్తించండి. ఎందుకంటే తెలుగు సినిమా దిశని సాంకేతికంగా దిశని మార్చిన దర్శకుడు, నిర్మాత, హీరో, స్టూడియో అధినేత, ఇన్ని రకాలుగా మనకు సేవలు అందించాడు ఆయన. ఇంకోటి
ఆయన 1989లో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ టికెట్ పైన ఎంపీగా గెలుపొందారు. ఆయన సేవలను గుర్తించి 2009లో భారతదేశ 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్తో ఆయనను సత్కరించింది. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. అలాగే ఆయన సినిమా రంగంలో కార్మికులకు ఎన్నో సేవలు చేసిండు. నిర్మాతలకు ఎంతోమంది లాస్ అయితే వాళ్ళు సినిమాలు తీయలేని పరిస్థితిలో ఉంటే డబ్బులు తీసుకోకుండా డేట్లు ఇచ్చేయండు. అలాగే వారి అబ్బాయి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎంతోమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేపిస్తున్నారు. ఆ హార్ట్ ఆపరేషన్లో భాగంగా మేము కొల్లాపూర్ పట్టణంలో హిమబిందు అనే అమ్మాయి నరసింహ గారి కూతురు, వాళ్ళకు 3.5 లక్షలు మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి ఆంధ్ర హాస్పిటల్స్ విజయవాడలో పోయి ఆమెకు హార్ట్ ఆపరేషన్ చేపిస్తున్నాము. ఆ నెంబర్లు ఇస్తాము. ఇంకోటి సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మీద ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నారు, మెరిట్ స్కాలర్షిప్ ఇస్తున్నారు. దాంట్లో భాష ప్రాంతం ఏది చూస్తలేరు. దయచేసి ఆయనను ఒక కళాకారునిగా గుర్తించండి. దీన్ని రాజకీయాలు చేయొద్దు. మీరు ఎన్టీఆర్ విగ్రహం పెట్టలేరు, వాళ్ళ విగ్రహం రాజశేఖర రెడ్డి విగ్రహం తీసిర్రు అంటున్నారు. వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించాలి. వాళ్ళు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా వాళ్ళకి గౌరవం ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ఇప్పుడు మేము వాళ్ళ విగ్రహాలు పెట్టొద్దని లేదు, ఏమని లేదు. మా విగ్రహం మేము పెట్టుకుంటున్నాం, మా అభిమానంతోనే మేము పెట్టుకుంటున్నాం, మా డబ్బులతోనే మేము పెట్టుకుంటున్నాం. ఇది ఎటువంటి రాజకీయ చర్య దీంట్లో లేదు. కావున దయచేసి అర్థం చేసుకోండి. ఆయనను ఒక కళాకారుడిగా గుర్తించండి. ఆయన అభిమానుల్లాగా ప్రతి సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా అన్నదానం చేస్తాము, రక్తదానం చేస్తాం. ఇదే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో నా ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ మేము చేసే సేవా కార్యక్రమాలు కాదా? ఇంకా మన హార్ట్ ఆపరేషన్స్ ఉంటే మహేష్ బాబు గారి చారిటబుల్ ట్రస్ట్కి తీసుకుపోయి ఎంతోమందికి చేపించినాం. హైదరాబాద్ వాళ్ళకి చేపించినాం, ఉమ్మడి మామనార్ వాళ్ళకి చేపించినాం. ఇది వాళ్ళు ప్రాంతం చూడలే, భేదం చూడలే. కళాకారులు అందరికీ నాయకులు అనేటోళ్ళు, మహనీయులు అనేటోళ్ళు, కళాకారులు అనేటోళ్ళు వాళ్ళకు భాష తేడా లేకుంటుంది, ప్రాంతం తేడా లేకుంటుంది. కాబట్టి ఒక కళాకారునిగా, ఒక మాజీ ఎంపీగా గుర్తించండి. అందరు సహకరించండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ కృష్ణ గారికి జై. కర్నూలు అంట, కర్నూలు సాయంత్రం 5 వరకు వస్తున్నాడు.